నేడు ఆంధ్రప్రదేశ్కు రానున్న సీఎం జగన్. లండన్ నుండి తిరుగు ప్రయాణమైన జగన్ దంపతులు. నేడు చంద్రబాబుతో భేటీ కానున్న పవన్. ఎన్నికల సరళిపై చర్చించనున్న కూటమి నేతలు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్. లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు చేసిన సిట్ అధికారులు. నేడు మూడో రోజు ఉమామహేశ్వరరావు విచారణ. అక్రమాస్తులపై ఆరా తీస్తున్న ఏసీబీ. ముగిసిన తుది దశ లోక్సభ ఎన్నికల ప్రచారం. 7వ దశలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్. రాజకీయ నేతలతో సీఎం రేవంత్ సమావేశం. తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిర్భావ వేడుకలపై చర్చించిన తెలంగాణ సీఎం. మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించిన సీఎం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా. రాజకీయ కక్షతోనే రాజముద్ర మార్పు అన్న కేటీఆర్. విత్తనాల పంపిణీలో లోపాలు లేకుండా చూడాలి. అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల. ఆదిలాబాద్ అసెంబ్లీకి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు నోటీసులు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపణలు. ప్రజా దీవెనలతో మళ్లీ మా సర్కార్ ఏర్పాటు కాబోతోంది. ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్లో వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ నేపథ్యంలో మారుతున్న పరిణామాలు. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు తరలించవద్దన్న జీఏడీ. చుక్కారామయ్యను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యావేత్త. రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం. సన్ సిటీ దగ్గర 270 గ్రాముల డ్రగ్స్ సీజ్. 2 అరెస్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్వాక్రా యానిమేటర్ చేతివాటం. రాజోలు మండలం కడలిలో సుమారు 40 లక్షల నిధులు స్వాహా. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జూన్ 1కి వాయిదా. దేశ రక్షణ కోసం 100 సార్లైనా జైలుకెళ్తానన్న కేజ్రీ. కన్యాకుమారిలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ. 45 గంటల పాటు ధ్యానం చేయనున్న ప్రధాని. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మన్మోహన్ సింగ్ కౌంటర్. మోడీ ద్వేషపూరిత అప్రజాస్వామిక ప్రసంగాలు చేశారని ఆగ్రహం. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతోందన్న తేజస్వి యాదవ్. కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని ధీమా. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం. నింగిలోకి దూసుకెళ్లిన అగ్నిబాన్ రాకెట్. శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగం. మ్యాగ్నస్ కార్లసన్ పై ప్రజ్ఞానంద విజయం. నార్వే చెస్ టోర్నమెంట్లో విక్టరీతో లీడ్లోకి ప్రజ్ఞానంద.